ఆదిలాబాద్ జిల్లాలో విమానాశ్రయాల ఏర్పాటుకు కేంద్ర పౌర విమానయాన శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రతిపాదనలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. విమానాశ్రయం ఏర్పాటుపై జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సరికొత్తగా 3 విమానాశ్రయాల ఏర్పాటుకు అవకాశం ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ గతంలోనే ప్రకటించింది. అయితే ఈ 3 విమానాశ్రయాలు ఆదిలాబాద్, నిజామాబాద్, కొత్తగూడెంలో నిర్మించవచ్చని నిర్ణయించిన విషయం తెలిసిందే. తాజాగా కొత్తగూడెం, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్లకు కేంద్రం నుంచి అనుమతులు లభించాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో విమానాశ్రయం ఏర్పాటుకు 1591 ఎకరాల భూమి అందుబాటులో ఉందని అధికారులు గుర్తించారు. ఇందులో ప్రభుత్వ భూమితో పాటు వ్యవసాయ భూమి కూడా ఉంది. ఆదిలాబాద్ కు ఆనుకొని ఉన్న ఖానాపూర్, అనుకుంట, కచ్చంకి, తంతోలి గ్రామాల శివార్లలో ఈ స్థలం ఉంది. అనుకూలంగా ఉన్న భూముల్లో ప్రభుత్వ భూమి కంటే వ్యవసాయ భూమే అధికంగా ఉంది. అప్పట్లో ఖానాపూర్ శివారులోని 50.20 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు గుర్తించిన అధికారులు అనుకుంట గ్రామ శివారులో 34.04 ఎకరాలు, తంతోలి గ్రామ శివారులో 5.20 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందని గుర్తించారు. ఖానాపూర్లో 431.36 ఎకరాలు, అనుకుంట శివారులో 501.34 ఎకరాలు, కచ్చంకి శివారులో 313.24 ఎకరాల వ్యవసాయ భూమి అందుబాటులో ఉన్నట్లు అధికారులు తేల్చారు. దీంతో పాటు తంతోలిలో 256.07 ఎకరాల భూమిని అధికారులు గుర్తించి పరిశీలించారు. మొత్తం 1591 ఎకరాల భూమి అందుబాటులో ఉండడంతో స్థలం సమస్య లేకుండా పోయింది. కేంద్ర ప్రభుత్వం ఎయిర్పోర్ట్లను కొత్తగా ఆదిలాబాద్ తర్వాత నిజామాబాద్కు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆదిలాబాద్ అనేది చాలా వెనుకబడినటువంటి జిల్లా. ఇది అడవుల జిల్లా. అత్యంత గిరిజనులు ఉన్నటువంటి జిల్లాలో ఎయిర్పోర్ట్ అనేది అత్యంత ఆవశ్యకత. దీనికి కావాల్సినటువంటి ప్రదేశం, ఖాళీ స్థలం కూడా చాలా రోజులుగా ఉంది. ఈ ఖాళీ స్థలాన్ని చాలా మంది కలెక్టర్లు చూసి చాలా సందర్భాల్లో ప్రతిపాదనలు పంపినప్పటికీ ఇప్పుడు రావడం అనేది చాలా ఆనందదాయకం. ఆదిలాబాద్ పట్టణ శివారు ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటు కానుందనే ఆనందంతో పాటు కాస్త ఆందోళన కూడా ప్రజల్లో వ్యక్తమవుతోంది. విమానాశ్రయ నిర్మాణంలో వ్యవసాయ భూములు కోల్పోతున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. నిర్మాణానికి 1600 ఎకరాలు అవసరమని అధికారులు గుర్తించడంతో పంట భూములు సైతం కోల్పోవాల్సి వస్తుంది. అధికారులు గుర్తించిన 1591 ఎకరాల భూమిలో పంట భూములు సైతం ఉన్నాయి. తంతోలి, అనుకుంట, కచ్చంటి గ్రామాల శివార్లలో సుమారు 1200 ఎకరాల భూమి సాగులో ఉంది. 2 ఏళ్ల క్రితం అధికారులు భూముల సర్వే, పరిశీలన చేయడంతో అప్పట్లో ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చెందారు. అధికారులను పలుమార్లు కలిసి విన్నవించారు. గుర్తించినంత మాత్రాన భూమి కోల్పోయినట్లు కాదని, ఏర్పాటుకు ఏది అనుకూలంగా ఉంటే అదే తీసుకోవడం జరుగుతుందని అధికారులు వారికి సూచించారు.